ఈ ఊళ్ళో లవర్స్ అందరికి ఇదొక లవ్ స్పాట్ అండి. లవ్ ప్రపోజ్ చేసుకోవడానికి, లవ్ బ్రేకప్ చేయడానికి ఇదొక మంచి స్పాట్ అండి. అవునా? మంచి గాలి వీస్తోంది, మూడ్ కూడా బాగుంది. అవును, ఏదో చెప్పాలన్నారు, చెప్పండి. ఈ చోటు అద్భుతంగా ఉంది. మనసులో ఉన్నది అలా చెప్పేస్తాను. ఇంగ్లీషు తెలిసిన వాళ్ళే కావాలనుకుంటే ముందే చెప్పేయాలి, సరేనా? నువ్వు ఉన్న వైపు తల పెట్టి కూడా పడుకోను, కానీ మనసులో ఉన్నది చెప్పేస్తాను. నువ్వంటే నాకు ప్రాణం. చెయ్, ఇలా మాట్లాడే ఉంటే నీళ్ళలో తోచేస్తాను, జాగ్రత్త. లవ్ చేస్తున్నాను కాదు కూడదు అన్నావంటే జిల్లేడు పాలు తాగి చచ్చిపోతాను. జిల్లేడు పాలంటే ఏంటి? ఎవరికి తెలుసు? దానికంటే ఈ నీళ్ళలో దూకి చచ్చిపో. నా శరీరం ప్రాణం పూర్తిగా నీకే. ఉంచుకో కాదు, పెళ్లి చేసుకో. కాదు, పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకో, బాగా చేసుకుంటాను. సంతోషంతోనే చచ్చిపోతావు. చావు గురించి మాట్లాడతావా? ప్రేమించేదే బతకడానికి. ఎందుకంటే ఇంత స్పీడ్ గా ఉన్నారు? కొంచెం నిదానంగా ఉండండి. అయినా మన రేంజ్ కి ప్రేమ దోమ అంతా అవసరమా? పేదవాళ్ళని ఇలా మాట్లాడుతున్నారా స్వామి? పేదవాళ్ళెవరూ ప్రేమించకూడదు అంటున్నారా స్వామి? చాలు, ఇంకా ఆపుతారా? అయినా ఈ ప్రేమ ఎవడబ్బ సొత్తు కాదండి. ఎవరైనా ప్రేమించొచ్చు. మీరు ప్రేమించండి. మీరు నన్ను ప్రేమిస్తారా? ఇలాంటివి సడన్ గా అడిగితే రాదమ్మా, కొంచెం టైం. ఒక్క నిమిషం. ఇలా కౌగులించుకోనా మిమ్మల్ని? ఇప్పుడు ఏం చేసావు? లేదు, ఇలా పట్టుకోవచ్చా అని అడిగాను. ఇంకోసారి అడుగు. ఇలా మిమ్మల్ని టైట్ గా కౌగులించుకోనా? ఇప్పుడు టైట్ గానే కౌగులించుకున్నారు, ఇంకేమైనా అడగండి. ఒక ముద్దివనా? వాతావరణం కూడా బాగుంది, ఇచ్చేయండి. నా మాటకి మర్యాద ఇచ్చి బ్యాంకు వాళ్ళు అప్పిస్తారు, కానీ మీ పంటలు అమ్మిన తరువాత, మీ చేతికి డబ్బు వచ్చిన తరువాత బ్యాంకు వాళ్ళ అప్పు తీర్చడం మీ బాధ్యత. ఆ విధంగా చేస్తానంటే నాకే అభ్యంతరం లేదు, లోన్ తీసుకోవచ్చు. అయినా కూడా అయ్యగారు, ఈ పత్రాలన్నీ మీ దగ్గరే ఉంచండి అయ్యా. తీసుకో. ఏంట్రా ఇవి? మా మావయ్య నమ్మి రైతులందరూ ఈ పత్రాలనిచ్చారు. వీటిని పెట్టుకుని ఏం చేస్తారో చేయండి. వీటిని పెట్టుకుని ఏం చేస్తాం? వీటిని పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు అంతే. ఏమన్నా? బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు అన్నాను. సుబ్బు, నాకు ఐడియా వచ్చింది. ఏంటి? నాకు ఒక బ్యాంక్ మేనేజర్ తెలుసు. ఈ పత్రాలు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటాం. అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు ఊరుకుంటారా? పోలీసులతో వచ్చి భూముల్ని జప్తు చేస్తారు. గ్రామస్తులందరూ తిరగబడతారు. పత్రాలు ఎక్కడా అని రాజీవ్ని ప్రశ్నిస్తారు. మా పొలాల పత్రాలని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులను తీసుకెళ్లారు ఈ రాజీవయ్య గారు. ఏ పత్రాలు? ఇప్పుడు పత్రాలన్నీ ఎక్కడున్నాయి? బ్యాంకులో. కలవరం జరుగుతుంది. పోలీసులు రాజీవ్ని అరెస్ట్ చేస్తారు. నీ మావయ్యని తీసుకువెళ్ళేటప్పుడు నువ్వు ఊరికి చూస్తూ ఉండొద్దు. మా మావయ్యనే కొడతారా అని చెప్పి నలుగురిని కొట్టు. గొడవ ఎక్కువ అవుతుంది. కన్ఫర్మ్ గా నిన్ను మాత్రం ఎవరు అనుమానించరు. ఆయనకున్న పవర్ కి ఇలా బయటకు వచ్చేస్తారు. బాబు, ఇతను చెప్పేది కరెక్టే. బెయిల్ ఈజీగా తెచ్చుకుంటాడు. ఆ బ్యాంక్ మేనేజర్ ని పైకి లేపేస్తే సాక్ష్యం లేదని బెయిల్ దొరకదు. రాజీవ్ జైల్లోనే చావాల్సిందే. జైల్లో నీ మామ చెప్పుకొడు తింటుంటే నువ్వు ఇక్కడ లెగ్ పీసులు తింటున్నావా? వాడి తలరాత నేనేం చేసేది? సుబ్బు, వేరే ఎవరు బెయిల్కి ట్రై చేయరు కదా? ఊరికే ఉంటారా? ట్రై చేస్తారు, కానీ కుదరదు. ఉషా, ఏమండి? ఉషా మేడం. హలో ఉషా మేడం, దించండి గ్లాసు, దించండి. ఏంటండి ఇంత పెద్ద కారు, ఇంగ్లీష్ మ్యూజిక్, డాన్స్, ఇంకా ఈ కళ్ళతో ఏమేం చూడాలండి? అది భోజనం చేశారండి? భోజనం రే ఆగరా. లేదు, అది సూర్య. సర్లేండి, ఎక్కడికి వెళ్తారు? వస్తారు కదా. సూర్య, సూర్య. అయ్యో,